హలో ఫ్రెండ్స్. ఎస్ఐపి హై బీటా ఇంకా హై స్టాండర్డ్ డీవియేషన్ లాంటి ఫండ్స్ లోనే ఎందుకు మనకి బెనిఫిట్స్ వస్తాయి? వాలటైల్ ఫండ్స్ లోనే ఎస్ఐపి ఎక్కువగా ఎందుకు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటది అనేది మనం పర్టిక్యులర్ వీడియోలో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం. అందరికన్నా ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎవి. సో ఎన్ఎవి పడినప్పుడు ఐపి కంటిన్యూ ఉండాలి. ఆ కంటిన్యూషన్ వల్ల మనకి ఎక్కువ యూనిట్స్. సో చాలా క్లియర్‌గా మనం బేసిక్ ఐడియా అర్థం చేసుకోవాలి. ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఏవి అనేది పైకి ఉంటది, కింద ఉంటది. సో కింద ఉంటామంటే మార్కెట్ డౌన్ ఉంది. ఎన్ఏవి పైన ఉందంటే మార్కెట్ పైన ఉంది. సో ఎన్ఏవి ఫాల్ అయినప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఎన్ఏవి పెరిగినప్పుడు మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. సో మనం ఎస్ఐపి కంటిన్యూ చేసుకుంటా వెళ్ళినప్పుడు మన యావరేజ్‌గా మనకి పర్చేసింగ్ ప్రైస్ అనేది సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు ఎస్ఐపి విషయం మీద. సో బీటా అనే కాన్సెప్ట్ తోటి మనకేం తెలిసిద్దేంటంటే బీటా మెజర్స్ ఫండ్స్ మూవ్ కంపేర్ టు మార్కెట్. మార్కెట్‌కి కంపారిజన్ తోటి మన ఫండ్స్ ఎంత మూవ్ అవుతున్నాయి అనేది మనకి బీటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ మూవ్‌మెంట్ 1% ఉంటే ఆ పర్టిక్యులర్ ఫండ్ బీటా 1.3 ఉంటే ఆ ఫండ్ 3% ఎక్కువగా పెరిగే అవకాశం అది బీటా నంబర్. సో హై బీటా అనేది బుల్ మార్కెట్‌లో చాలా ఎక్కువగా పెర్ఫార్మన్స్ అనేది మనం అదే విధంగా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అందరికన్నా ఎక్కువగా మార్కెట్‌లో డిప్ అనేది. సో ఎప్పుడైనా ఎస్ఐపిలో బెటర్ రిటర్న్స్ కావాలంటే బీటా అనేది ఎక్కువగా ఉండాలి. వాలటిలిటీ ఎక్కువగా ఉండాలి. ప్రైస్ అనేది మనకొక ఇండికేషన్. రెండోది వాలటిలిటీ, ఫ్లక్చుయేషన్స్ ఎన్ఏవిలో ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇది స్టాండర్డ్ డీవియేషన్ మనకి నంబర్ సో ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉంటే ఎక్కువ బయింగ్ ఆపర్చునిటీస్ ఆ పర్టిక్యులర్ ఫండ్‌కి అట్ లోవర్ ఎన్‌ఈ. ఇది చాలా క్లియర్‌గా మనకు అర్థం అవ్వాలి. సో ఎస్ఐపి చేసిన వారికి మార్కెట్ ఈ విధంగా మూవ్ అయితే చాలా చాలా మార్కెట్ ఈ రకంగా ఎళ్ళిందనుకోండి ఎస్ఐపికి ఎక్కువగా మనకి బెనిఫిట్స్ అనేది కనిపించవు. సో ఇది ఏ ఫండ్ ఇది బి వాలటిలిటీ దేంట్లో ఎక్కువుంది? ఏలో ఉంది. డెఫినెట్‌లీ ఏలో ఎక్కువగా మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే డిఫరెంట్ ఫేజ్‌లో మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవుతూ ఉంటది కాబట్టి, ప్రతి ఒక్క డిఫరెంట్ ఫేజ్ మన ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. పర్టిక్యులర్ ఫేజ్‌లో తక్కువ యూనిట్స్ వస్తాయి. ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. కానీ బిలో ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేవండి కాబట్టి, మన స్టాండర్డ్‌గా మనం ఎస్ఐపి చేస్తే మనకు అంత పెద్ద బెనిఫిట్ అనేది పర్టిక్యులర్ ఫండ్‌లో సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ సో వై వాలటిలిటీ హెల్ప్ ఎస్ఐపి. సో ఎస్ఐపి చేసినప్పుడు ఎన్ఏవి తగ్గటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? సో ఇక్కడ చూడండి ఎన్ఏవి రూ. 100 ఉన్నప్పుడు ఎంత యూనిట్స్ మనకి 100 10,000 ఎస్ఐపి ఎన్ఏవి 100 ఉంటే మనకి ఇప్పుడు ఎన్ఏవి పడతంది. సో ఎన్ఏవి 100 నుంచి 80 వచ్చింది. సో అదే 10,000 ఎస్ఐపి అమౌంట్ మీద ఇట్లా వస్తుంది. అదే ఎన్ఏవి రూ. 50 దాకా పడితే సో ఇనీషియల్ ఫేజ్‌లో ప్రతి ఒక్క మార్కెట్ సైడ్‌వేస్ మూవ్‌మెంట్ ఆర్ డౌన్ ఉన్నప్పుడు చాలా చాలా మంచిది జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని సో ఎక్కువ యూనిట్స్ అనేదేంటంటే ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇంపాక్ట్ అనేది మీకు హైయర్ పోర్ట్ వాల్యూ అనేది. సో అక్యుములేషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఇనీషియల్ డేస్‌లో అదే అన్నాను కదా! ఒకవేళ మీరు ఒక 20 సంవత్సరాలు స్టార్ట్ చేసుంటే సో ఇనీషియల్‌గా ఒక 10 ఇయర్స్ ఆర్ 10-15 ఇయర్స్ మార్కెట్ డౌన్ ఉన్నా గూడా మీరు భయపడబాకండి. ఎందుకంటే ఇది లాస్ట్ 5 ఇయర్స్‌లో మార్కెట్ మూవ్‌మెంట్ వచ్చినాక మీకు వచ్చిన బెనిఫిట్ కన్నా మరింత ఎక్కువగా బెనిఫిట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఐపి పెర్ఫార్మన్స్ మనం విత్‌డ్రా చేసే టైంని కల్పించాలి. సో అది చాలా క్లియర్‌గా మనకిక్కడ తెలుస్తుంది. లో వాలటిలిటీ అంటే ఫ్లక్చుయేషన్స్ తక్కువుంటది. ఎస్ఐపిలో బయింగ్ ఆపర్చునిటీస్ మనకి అదే హై వాలటిలిటీ ఉన్న ఫండ్ వేరియేషన్ ఎక్కువది. దానివల్ల ఎస్ఐ యూనిట్స్ వాలటిలిటీ
అవకాశం ఉంటుంది. నేనే ఇందాక నేను అది మెయిన్ రీజన్. సో ఇంపార్టెంట్ కండిషన్ మనకి ఇక్కడ తెలుసుకోవాలి. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, హై బీటా, హై స్టాండర్డ్ డీవియేషన్ ఫండ్స్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. వాలటిలిటీ అనేది బేసికలీ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో చాలా వాలటైల్ గా ఉంది, కానీ ఆ పర్టికులర్ ఫండ్ రికవర్ చేసుకోలేదు ఆ పర్టికులర్ మార్కెట్స్ నుంచి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఎస్ఐపి డెఫినెట్లీ క్వాలిటీ చెక్. క్వాలిటీ అనేది మీరు మీ డిస్ట్రిబ్యూటర్ తోటి మీరు ఎటువంటి క్వాలిటీ ఫండ్ మేనేజర్ ఉంటాడు, క్వాలిటీ ఫండ్ మేనేజర్ తో పాటు పోర్ట్ఫోలియోలో ఎక్కువ వేరియేషన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ అయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్తాం. సో క్వాలిటీ మ్యాటర్స్. సో డిఫరెంట్ కేటగిరీస్ లో మనం ఎస్ఐపి చేసుకునే అవకాశం ఎందుకు ఎక్కువ ఉందంటే బికాస్ ఈ పర్టికులర్ ఫండ్స్ లో హై వాలటిలిటీ ఉంటది. సో హై స్టాండర్డ్ డివియేషన్ ఫండ్స్, హై బీటా ఫండ్స్ అనేది మనం ఇలాంటి ఫండ్స్ లో ఎక్కువగా ఇంకా స్టాండర్డ్ డెఫినెట్లీ ఇక్కడ హ్యూమన్ బిహేవియర్ ఏ విధంగా రన్ అవుతుంది అని మనకు తెలుసు. సో మార్కెట్ పడినప్పుడు మేజర్ గా జరిగింది అంటే ఎస్ఐపి క్లోజ్ చేసేస్తాం, ఎస్ఐపి ఆపేస్తాము. సో ఎక్కువ బెనిఫిట్స్ మనకి అనేవి ఫాలో అయినప్పుడే వచ్చినప్పుడు మనం ఎస్ఐపి ఆపటం వల్ల దానివల్ల రావాల్సిన బెనిఫిట్ అనేది మనం కోసమే డిసిప్లిన్ ఇంపార్టెంట్. మీరు 20 సంవత్సరాల కోసం ఎస్ఐపి, ఇన్ని సంవత్సరాలు మీరు ఎస్ఐపి చేసుకోండి, 10 సంవత్సరాల కోసం ప్లాన్ చేసుకోండి. సంవత్సరాలు ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా కంటిన్యూ చేయాలి. సో డిస్కంటిన్యూషన్ ఏ రకంగా ఏ సిచ్యువేషన్ లో మంచిది కాదు అనేది మనం క్లియర్ గా చెప్తాం. సో లంసమ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, హై బీటా స్టాక్స్ లో మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, హై బీటా ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్, అది రైట్ వే కూడా కాదు. అంటే మనకి తెలుసు మార్కెట్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంది. సో వాలటిలిటీ అడ్వాంటేజ్ మనకి ఈ పర్టికులర్ ఫేజ్ లో మనకి ఇన్వెస్ట్మెంట్. కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక 10 లక్షలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షల మీద ఇక్కడ ఎంట్రీ జరగట్లా, ఇక్కడ ఎంట్రీ జరగ. సో హై బీటా ఫండ్స్ సో మీరు మీరు ఎస్ఐపి చేస్తే దానివల్ల టైమింగ్ రిస్క్ ని మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ లెవెల్ స్ప్రెడ్ చేసుకుంటే హై బీటా ఫండ్ ఎప్పుడైనా ఎస్ఐపి చేసు మంచి పద్ధతి అనేది మనం. సో డిక్లైనింగ్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ చేసుకుంటాము, దాని బెనిఫిట్ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కనిపించింది. కీ లెర్నింగ్స్ అనేది ఏంటంటే ఎస్ఐపి మన రిస్క్ తగ్గించదు, వాలటిలిటీని మన ఫ్రెండ్ గా భావించి ఎక్కువగా యూనిట్స్ అక్యుములేట్ చేసుకుంటాము. యూనిట్స్ ప్రైస్ మూవ్మెంట్ వల్ల మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల బెనిఫిట్ ఉంటాము ఈ పర్టికులర్ స్టెప్ కాస్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ కామన్ మిస్టేక్స్ మనం ఖచ్చితంగా ఇలాంటి చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఎస్ఐపి మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆపకూడదు. క్వాలిటీ ఆఫ్ ఫండ్స్ మనం ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందే మనం చెక్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్ ఎస్ఐపి తోటి పెట్టుకోబాకండి. ఎస్ఐపి రిటర్న్స్ కంపేరింగ్ టు ఎఫ్డి రిటర్న్స్ కూడా కరెక్ట్ కాదు. ఎఫ్డి ఇస్ అ మోర్ మనం చెప్పుకోవచ్చు స్టాండర్డ్ ప్రొడక్ట్.